హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరియర్ గైడెన్స్ సెషన్ 3. టైటిల్లో మీరు చూసినట్టుగానే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి సొసైటీస్లో ఆర్ ఎలాంటి క్లబ్స్లో పార్టిసిపేట్ చేయాలి, అసలు క్లబ్స్ వల్ల ఉపయోగం ఏంటి, వాటిలో పార్టిసిపేట్ చేయాలా వద్దా, వాటి ద్వారా మనకు లభించేది ఏంటి, ఉపయోగం ఏంటి, నష్టాలేంటి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కొత్తగా ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి కాలేజ్లో ఈ జనరేషన్లో ఈ లాస్ట్ 10 ఇయర్స్లో చూసుకుంటే ప్రతి కాలేజ్లో నంబర్ ఆఫ్ సొసైటీస్ ఆర్ క్లబ్స్ ఉంటాయి. లైక్ IEEE అని, ISTE అని, IET అని, IE అని, రోబోటిక్ క్లబ్ అని, లేకపోతే SAE సొసైటీ అని, లేకపోతే కల్చరల్ సొసైటీస్ అని, మ్యూజిక్ సొసైటీ అని, ఇలా నంబర్ ఆఫ్ క్లబ్స్ ప్రతి కాలేజీలో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్లో ఉంటాయి. ఈ క్లబ్స్ ద్వారా నంబర్ ఆఫ్ ఫెస్ట్లు డిఫరెంట్ కాలేజీలో టెక్నో కల్చరల్ ఫెస్ట్ అని, కల్చరల్ ఫెస్ట్ అని జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సో మనం ఎటువంటి సొసైటీని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఎటువంటి క్లబ్లో మనకు జాయిన్ అయితే లాభాలు ఉంటాయి, అసలు క్లబ్లో పార్టిసిపేట్ చేయాలా వద్దా. ప్రతి ఒక్కరికి ఈ క్లబ్ల ద్వారా ఆర్ ఈ సొసైటీలో పార్టిసిపేట్ చేయడం వల్ల మొదటిది వ్యక్తిత్వ వికాసం, రెండోది లీడర్షిప్ స్కిల్స్, మూడోది నెట్వర్కింగ్, నాలుగోది మన హాబీస్ కూడా ఫుల్ఫిల్ అయితే, ఐదోది కొంతవరకు టెక్నికల్ స్కిల్స్ కూడా అక్వైర్ చేసే ఉపయోగం ఇక్కడ ఉంటుంది. సో ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బట్ మనం ఎటువంటి క్లబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు. తను ఒక రోబోటిక్స్ క్లబ్లోనూ లేకపోతే సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఆర్ ASME అని ఉంటాయి. ఇలాంటివి వాళ్ళ మెకానికల్ కోర్ సొసైటీస్. కొన్ని క్లబ్స్ ఏమో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి కాలేజీ లెవెల్లో కాలేజ్ చాప్టర్ ఆర్ స్కూల్ చాప్టర్స్ అని ఉంటాయన్నమాట. కొన్ని ఏమో ఇంటర్నల్గా కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ యాన్సిస్టర్స్గా అంటే సీనియర్స్ స్టార్ట్ చేయడం, వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. సేమ్ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే వాళ్ళకు అమెరికన్ సొసైటీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ACSE అని ఉంటుంది, అమెరికన్ కంప్యూటర్ సైన్స్ సొసైటీ. రెండోది IEEE అని ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్. సో ఆల్ సర్క్యూట్ బ్రాంచెస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ IEEEలో ఈవెన్ మెకానికల్ అందరు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. బట్ మోర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ సర్క్యూట్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఉండడం జరుగుతుంది. అలాగనే గూగుల్ వాళ్ళ చాప్టర్స్ ఉంటాయి. అలాగనే మైక్రోసాఫ్ట్ కోడ్ డెవలప్మెంట్ చాప్టర్స్ అని కాలేజ్ లెవెల్లో ఇలా ఫామ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఇవి స్టూడెంట్స్కి ఉపయోగపడతాయని. అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి IEEE అని, IET అని, ISTE అని ఇట్లాంటి క్లబ్స్ ఉంటాయి. ఇలాంటి సొసైటీస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా స్టూడెంట్ చాప్టర్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగనే కాలేజీ లెవెల్లో ఎలక్ట్రానిక్స్ క్లబ్ అని, ఎలక్ట్రానిక్ సొసైటీ అని, ఎలక్ట్రికల్ సొసైటీ అని డిఫరెంట్ వేస్లో ఉంటాయి. బట్ యాజ్ ఎన్ ఎంతూసియాస్టిక్ స్టూడెంట్గా మనకు అన్నిట్లలో ఉండాలనిపిస్తుంది కొంతమందికి నాకు దేనితో అవసరం లేదు, ఓన్లీ చదువుకుంటే చాలా అనిపిస్తుంది. నేను రెండు కూడా కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకంటే అన్ని సొసైటీస్లో ఉండడం వల్ల నీ అనుకున్న చదువు లక్ష్యాన్ని కొంతవరకు పక్కకు పెట్టి వీటికి ఎక్కువ టైం కేటాయించే అవకాశాలు ఉంటాయి. అట్లనే
అస్సలు నువ్వు పార్టిసిపేట్ చేయడం పోవడం వల్ల నీకు నెట్వర్కింగ్ అనేది లభించకపోవచ్చు. అట్లనే నీ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడం కానీ, మనం ఇంట్రోవర్ట్గా ఉండిపోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో కొంతవరకు అన్నిట్లలో పార్టిసిపేట్, మేబీ వీక్లీ 1 or 2 అవర్స్ ఈ క్లబ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. అదే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అయితే ఇంకెక్కువగా వీటిలలో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి కల్చరల్ సొసైటీస్ కూడా ఉంటాయి. డ్యాన్స్, యోగా, లేకపోతే మ్యూజిక్, ఇట్లా సెవెరల్ నాటకము, ఇట్లా డిఫరెంట్ సొసైటీస్ ఉంటాయి. సో వీటి వల్ల ఉపయోగాలు అయితే కొంతవరకు ఉంటాయి, అలాగే నష్టం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ మల్టిపుల్ సొసైటీస్లో మెంబర్స్ అయిపోతారు, మల్టిపుల్ క్లబ్స్లో మెంబర్స్ అయిపోతారు. వాళ్ళకి రోజుకి ఏదో ఒక మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వస్తుంది, ఆ రోజుకి ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, రోజుకి ఏదో ఒకటి కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల నష్టం కూడా ఉంటుంది. సో మనం ఏ బ్రాంచ్లో ఉన్నాము, మనం ఎటువంటి క్లబ్లో జాయిన్ అయితే బెస్ట్, వాటి లాభాలు నష్టాలు, దాంట్లో కూడా సీనియర్స్ ఉంటారు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యగానే ఈ క్లబ్ సొసైటీస్ అన్నీ కూడా ఒకరోజు వారి క్లబ్ యొక్క లక్ష్యం ఏంటి, దాంట్లో చేరడం వల్ల లాభాలు ఏంటని కూడా కొన్ని పర్టికులర్ కాలేజెస్లో ఇవి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు దానికి కూడా ఫ్యాకల్టీ అడ్వైజర్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడండి, ఈ సొసైటీస్లో జాయిన్ అయితే కరెక్టా కాదా. అండ్ ఎవ్రీ సొసైటీ కూడా, ప్రతి సొసైటీ కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేసింగ్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నాం. ఈ సొసైటీనే నేషనల్ లెవెల్ రేసింగ్ ఫెస్టివల్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అంటే రేసింగ్ కార్స్ డిజైన్ చేయడం, ఇది మనకు లాభం. అంటే ఈ ఒక కార్ డిజైన్ చేసేటప్పుడు దాంట్లో డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు కూడా ఉంటారు. మెకానికల్ వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు. ఇట్లా ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా దాంట్లో అవసరం పడతారు. సో అలాంటి వాటిలో ఉండడం వల్ల నువ్వు గ్రూప్గా డిఫరెంట్ బ్రాంచెస్తో వర్క్ చేస్తూ ఉంటావు. అప్పుడు నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, నెట్వర్కింగ్ పెరుగుతుంది, ఒక గ్రూప్గా ఒక టీంలో నువ్వు ఎలా వర్క్ చేయాలో కూడా నేర్చుకుంటావు. ఇది చాలా ఇవన్నీ కూడా నీకు ఎంప్లాయ్మెంట్లో చాలా ఉపయోగపడతాయి. దీస్ ఆర్ ద స్కిల్స్ విచ్ వి మెన్షన్ ఇన్ అవర్ CV. సో ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ ప్రొఫైల్. సో మన ప్రొఫైల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నట్టు. సో అట్లనే మేబీ మీకు మంచి హాబీ ఉందనుకోండి, ఒక మ్యూజిక్ సొసైటీ, ఒక టెక్నికల్ సొసైటీ, ఇవి 2 చాలు. ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్ని, IEEE ఉంటాను, ACMEలో ఉంటాను, లేకపోతే అలాగనే మ్యూజిక్ సొసైటీలో ఉంటాను. దీనివల్ల మీ అనుకున్న చదువు లక్ష్యం అనేది కొంతవరకు సైడ్గా అయిపోతుంది. కాబట్టి బెటర్ బీ సెలెక్టివ్ ఇన్ దీస్ సొసైటీస్ ఆర్ క్లబ్స్లో సొసైటీలో ఉండడం మంచిదే, బట్ నీ లక్ష్యం ఏంటి అనేది కూడా మర్చిపో. సో హోప్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి టాపిక్స్ మీరు ఇంకా నా నుంచి వినాలనుకుంటే జస్ట్ reach me out in my email already given in this channel, or you can even leave a comment in this video. Thank you.